చెప్పాను కదా గురువారం పెళ్లివాళ్ళు వస్తున్నారని. అది వదిలేసి ఇంటర్వ్యూ అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్ అంటే తిరుగుతున్నావు. ఎవరేం చెప్పారో ఏమో, ఇప్పుడు వరకు వస్తానన్నవాళ్ళు ఇప్పుడు రానంటున్నారు. అయితే నాకేంటి? ఏమన్నారు? కొత్తగా అనేదేముంది, ఎప్పుడూ అనేదే. ఆ అమ్మాయి అసలు మాట వినదు, కుదురుగా ఉండదు. కానీ మనకు అలా కుదరదు కదా, మన ఇంటికొచ్చే కోడలు పద్ధతిగా ఉండాలి కొంచెం. మనకు అలాంటి అమ్మాయి వద్దని వెళ్ళిపోయాడంట. అయినా పొద్దున్న నాకేం చెప్పావు? ఇంటర్వ్యూ ఉందని నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకెలా చెప్పినా అర్థం కాదు. సర్నా, నాకేం చెప్పొద్దు. నీకంటే చిన్నోడు ఈయన్ని చూసి నేర్చుకోవే. నువ్వు ఆడపిల్లవే, 25 ఏళ్ళు వచ్చినాయి. నీకు పెళ్లి చెయ్యాలి, ఈడి చదువు, ఇంటి రెంటు. ఇవాళ రేపు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల్నే పెళ్లి చేసుకోవడానికి వెనక ముందు అంటున్నారు. నువ్విలా అయితే ఎవడో నిన్ను చేసుకోడే. ఇలాగే ఉంటావు పెళ్లి కాకుండా. నేను జీవితాంతం భరించడం నా వల్ల కాదే. నేను చేసుకున్నవాడే భరించడే.